భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని గాంధీనగర్, రాజీవ్ నగర్, భాస్కర్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని డీఎస్పీ సతీష్ కుమార్, సిఐ వినయ్ కుమార్, టాస్క్ ఫోర్స్, స్థానిక సివిల్ పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి 100 మంది సోదాలు నిర్వహించారు. 22 బైకులు, 3 ఆటోలు, 1 కారును సీజ్ చేసి విచారణ చేపట్టారు. ఆ ప్రాంతాల్లో గంజాయి ఎక్కువగా రవాణా జరుగుతుందనే సమాచారం రావడంతో తనిఖీలు చేసినట్లు పాల్వంచిన డీఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. విద్యార్థులు గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇది ఎట్లా తయారైందంటే ఇప్పుడు ఇంతకుముందు మనకు 10-15 ఏళ్ల క్రితం దాని గురించి చూడడం కానీ వినడం కానీ అప్పుడు లేకుండా, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా, ఏ పేపర్లో చూసినా, ఏ టీవీలో చూసినా కూడా గంజాయి లేని రోజు లేదు, న్యూస్ లేదు. దీనివల్ల ఏమైతుందంటే గంజాయి అనేది ఒక వ్యక్తి తీసుకోవడం వల్ల అతనికే నష్టం అని చెప్పి మనం అనుకుంటున్నాం. అతని ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, అతని ఆర్థికమైనటువంటి అంశాలకు ఇబ్బంది పడతాం మనం అనుకుంటున్నాం. కానీ ఆ వ్యక్తి వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతూ ఉంది. ఒకసారి గంజాయి గినక అడిక్ట్ అయ్యి గంజాయి గినక వాడు కన్జ్యూమ్ చేసిన తర్వాత వాడు ఏం చేస్తారో తెలియదు. వాడి ఇంటిలో ఇష్యూ కాకుండా వాడు సమాజం మీద కూడా ప్రభావితం చూసే అంశం చాలా ఇప్పుడు టీవీలలో న్యూస్ లో చూస్తా ఉన్నాం. అత్యాచారాలు, మర్డర్స్. ఒకసారి గంజాయి కన్జ్యూమ్ చేసిన తర్వాత వాడు ఏం చేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో చూడబోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా